యాకోబు తన భార్యకు చెప్తున్న మాట, నేను మంచుకు తడిచాను, ఎండకు ఎండి నేను కొలువు చేశాను మిమ్మల్ని సంపాదించుకోవడానికి. కాదు, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. అని ఇచ్చిన రక్షణ నీకు వట్టే రాలేదు, అది నీకు తృణప్రాయంగా నువ్వు ఎంచుతున్నావు. నిన్ను సంపాదించుకోవడానికి పాపంలో మలినమైపోయి మరి అంధకారంలో బ్రతుకుతున్నా, పాపం మాలిన్యంతో ఉన్న మనల్ని సంపాదించుకోవడానికి కొలువు చేశాడు మన యేసయ్య. ఈ రోజున దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. నీకు యేసయ్యకు కన్నీళ్లతో వెతికిన అవకాశం రాలేదు, కృప రాలేదు, కానీ నీకు అవకాశం ఇస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నీకు అవకాశం ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ అవకాశం చేర్చుకోవద్దు. కన్నీళ్లతో వెతికి ఈరోజు మీకు తలుపుతుంటా. ఆనాడు అలాగే మరి అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి కూడా లేఖ రాస్తూ హెబ్రీ సంఘస్థులకు ఆయన బోధిస్తూ, అంటే ఆ సంఘాన్ని ఎంతో ప్రయాసతో మరి ఆనాడు అపోస్తలుడైన పౌలు కట్టి శ్రమించి సంఘాన్ని ఒక క్రమమైన రీతిలో మరి ఆయన నడిపిస్తున్న దినాలు అవి. ఆయన వారికి దూరమైన రీతిలో ఉన్నప్పటికీ, ఆయన వారి దగ్గరికి రాలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటే, ఎక్కడ సంఘం బలహీనం అయిపోద్దో, ఎక్కడ ఆత్మికంగా దిగజారిపోతారో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతారో సంఘం అనే ఉద్దేశంతో ఆయన మరి అపోస్తలుడైన పౌలు ఏం చేసేవారంటే లేఖలు రాసి ఆయన దైవ ప్రత్యక్షతను పొందుకొని ఆ మాటలు లేఖల రూపంలో రాసి సంఘానికి ఆ లేఖలు అందించి ఆ యొక్క మాటల ద్వారా సంఘాన్ని బలపరుస్తూ వచ్చేవారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే హెబ్రీ సంఘంతో కూడా ఆయన మరి ఎంతగానో మాట్లాడుతూ సంఘాన్ని ఎంతో క్రమమైన రీతిలో ఎంతో ప్రయాసపడి కట్టారండి. మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణలో, దేవుని యొక్క చిత్తంలో మరి ఆయన సంఘాలను కట్టడం జరిగింది. హల్లెలూయా. కొంతమందికి దైవజనులకి దేవుడు ఏం చేస్తారంటే ఓన్లీ గాస్పల్ మినిస్ట్రీ ఇస్తారు, కొంతమందికి డెలివరెన్స్ మినిస్ట్రీ ఇస్తారు, కొంతమందికి అన్ని రకాల వరాలను మరి దైవజనులకి దేవుడు ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ స్థాపన జరిగించే ఆ కృపను మరి దేవుడు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ దైవజనుడికి దేవుడిచ్చిన ఆ యొక్క ప్రత్యక్షత ప్రకారం మరి చక్కటి సంఘాలను అపోస్తలుడైన పౌలు కట్టి ఆ రోజున హెబ్రీ సంఘాన్ని కూడా ఎంతగానో ఆత్మీకంగా బలపరిచిన వాడై ఆయన ఒకానొక రోజున సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమని లేఖ రాస్తున్నారంటే హెబ్రీ సంఘానికి, హెబ్రీ సంఘమా, మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు, మహిమోన్నతుడు, ఆయనలాగా మీరు కూడా ఉండాలి అని చెప్పి మరి ఆ యొక్క సంఘాన్ని క్రమపరుస్తున్న రీతిలో ఆయన అంటున్నారు కదా, దేవుని కృపను గూర్చి వారికి వివరిస్తూ దేవుని కృప ఎంత ఉన్నతమైనదో వారికి తెలియచేస్తూ ఆ యొక్క మరి సందర్భంలో ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఒక వ్యక్తి జీవితం ఇలాగ అయిపోయింది కానీ మరి మీ జీవితం అలా ఉండకూడదు అని చెప్పి సంఘానికి ఒక వ్యక్తిని మాదిరికరంగా చూపిస్తూ ఒక వ్యక్తి జీవితాన్ని గురించి ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన సంఘాన్ని ఆధ్యాత్మికంగా సరిచేస్తూ బలపరుస్తూ లేఖ రాస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాస్తూ 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ కదా, ఆయన అంటున్నారు 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందామండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి అని, ఇది హెచ్చరికతో కూడిన ఒక సందేశాన్ని అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా,
ఆ రోజున హెబ్రీ సంఘంతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నీతో, నాతో, మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేము అంటూ ఆయన అంటున్నారు. ఎవరైనాను కూడా దేవుని కృప పొందుకోకుండా మీరు దూరం అయిపోతారేమో. ఏదైనా చేదైన వేరు మీలో మొలిచి అది మిమ్మల్ని కలవరపరుస్తుందేమో, మిమ్మల్ని పాడు చేస్తుందేమో. అలా పడడాన్ని బట్టి ఒకవేళ మీరు కూడా భ్రష్టులైపోతారేమో అని నాకు భయం వేస్తుంది అని చెప్పి దైవజనుడు ఆ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, హెచ్చరిస్తున్నారు. ఎందుకని నాకు అంత భయం వేస్తుందంటే, ఎందుకని మిమ్మల్ని బట్టి నేను భయపడుతున్నాను అని అంటే, ఆయన అంటున్నారు కదా, ఒక ఆయన అలాగే అయిపోయాడు. ఒక చేదైన మరి వేరు తనలోనికి వచ్చి, అంటే దేవుని యొక్క కృపను గూర్చి ఎరుగక, దేవుని యొక్క తనకిచ్చిన కృపను గూర్చి గుర్తించక మరి ఒక వ్యక్తి పాడైపోయాడు, ఆ కృపకు దూరం అయిపోయాడు, ఆ ధన్యతను పోగొట్టుకున్నాడు, ఆ భాగ్యానికి దూరం అయిపోయాడు. అలాగే మీరు అయిపోతారేమోనని నాకు కూడా భయం వేస్తుంది. అలాంటి భ్రష్టులుగా మీరు మారొద్దు అని ఆయన హెచ్చరిస్తూ మాట్లాడుతున్నారు పరిశుద్ధ పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి గురించి ఇక్కడ వ్రాస్తున్నారంటే, ఇక్కడ ఏశావు గురించి, ఏశావు జీవితాన్ని ఉద్దేశించి మరి ఆ రోజున పౌలు గారు మరి సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నారు. ఏశావు ఏంటంటే ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేసుకున్నాడంట, అమ్మి వేసుకున్నాడు అంటూ ఒక కఠినమైన మాట అన్నాడు. ఏమనంట భ్రష్టుడైన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని మీరు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే దేవుని కృప, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుడు మనకిచ్చిన భాగ్యమును మనము గుర్తెరగకపోయినట్లయితే, ఆయన ఇచ్చిన ధన్యతను మనము గుర్తించని వారంగా మనం ప్రవర్తించినట్లయితే మనం కూడా ఎలా మారిపోతామంట, భ్రష్టుల్లాగా మారిపోతామని, వ్యభిచారులాగా మారిపోతామని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తికి ఏశావు గురించి ఎందుకు ఆ రీతిగా మాట్లాడారు అని అంటే, ఏశావుకి ఒక ధన్యత వచ్చింది, ఏశావుకి ఒక కృప అనుగ్రహించబడింది. ఏంటయ్యా కృపనంటే, ఆయన జ్యేష్ఠుడిగా పుట్టాడు. ఆ కుటుంబంలో జ్యేష్ఠుడిగా, ఇస్సాకుకు ఆయన జ్యేష్ఠుడిగా పుట్టాడు. ఆ రోజుల్లో, ఆ దినాల్లో జ్యేష్ఠత్వం అంటే ఎవరైనా కూడానంట జ్యేష్ఠులుగా మేము పుట్టాలి అని కోరుకునేవారంట. ఎందుకనంటే జ్యేష్ఠులుగా పుడితే వారికి మాత్రమే జ్యేష్ఠత్వపు హక్కు అనేది వారికి సంక్రమిస్తుందన్నమాట, వారికి జ్యేష్ఠత్వపు హక్కు అనేది వస్తుందన్నమాట. అంటే ఒక గొప్ప ఆశీర్వాదము వారి జీవితంలోనికి అనుగ్రహించబడుతుంది. అనంటే జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఎవరైతే జ్యేష్ఠులుగా ఉన్నారో మరి వారు, అంటే ఎవరికైతే తల్లి తండ్రి యొక్క ఆశీర్వాదం, దీవెన, ఆ యొక్క ఆస్తి, ఆ పంపకాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా మరి అందరికీ సమానంగా పంచిన తర్వాత, బిడ్డలైన ఎంతమంది ఉన్నారో వారందరికీ సమానంగా పంచిన తర్వాత ఎవరైతే జ్యేష్ఠులు ఉన్నారో వారికి మాత్రం ఎక్స్ట్రా జ్యేష్ఠ భాగం వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, జ్యేష్ఠులుగా ఉండడానికి జ్యేష్ఠత్వపు హక్కు అనేది మరి ఆ రోజున చాలా ఆశీర్వాదకరమైన హక్కు అన్నమాట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ కృప ఎవరికి వచ్చిందయ్యా అంటే ఏశావుకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా పుట్టాడంట, కుటుంబంలో జ్యేష్ఠుడుగా పుట్టి ఉన్నాడు. ఆ యొక్క మరి ఏశావును గూర్చి దేవుడు అంటున్నాడు, ఆయన దేవుని కృప ఆయన దగ్గరకు వచ్చింది, దేవుని యొక్క ధన్యత ఆయనకు అనుగ్రహించబడింది, దేవుని యొక్క ఆశీర్వాదం, జ్యేష్ఠుడుగా పుట్టే ఒక ఆశీర్వాదం ఆయనకు అనుగ్రహించబడింది, జ్యేష్ఠత్వపు హక్కుకు ఆయన హక్కుదారుడయ్యాడు. దేవుని బిడ్డలారా, అటువంటి ఆ యొక్క ఏశావు
ఆ యొక్క హక్కు విలువ అనేది తెలియకుండా, ఆ ధన్యత అనేది తను ఎరగకుండా ఆయనంట కూట కోసం ఆయన జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడంట? అమ్మేసుకున్నాడంట. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు అంటే ఆ రోజున సేవకుడు బాధపడుతూ మాట్లాడుతున్నాడు అన్నమాట. సేవకుల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తూ మాట్లాడుతున్నారు అన్నమాట. దేవుని బిడ్డలారా, ఆయనకు గొప్ప హక్కు వచ్చింది, గొప్ప ఆశీర్వాదం ఆయనకు వచ్చింది, గొప్ప దీవెన ఆయనకు సంక్రమించింది. ఆయనంట కూటి కోసం ఆ హక్కును అమ్మి వేసుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్నారు. ఎలా పోగొట్టుకున్నాడు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇస్సాకుకు 2 కుమారులు కదండి. ఎవరెవరు? వారి పేర్లేంటి? ఏశావు, యాకోబు. ఈ యొక్క ఏశావు జ్యేష్ఠుడు, తర్వాత ఎవరంటే యాకోబు. ఈ యొక్క ఏశావు ఏం చేసేవాడంటే అడవిలోకి వెళ్ళి వేటాడి మాంసం తీసుకొని వచ్చి ఆ మాంసాన్ని తండ్రికి ఇస్తూ తండ్రిని సంతోషపరుస్తూ ఉండేవాడు. అందుకే తండ్రికి ఏశావు అంటే చాలా ఇష్టం అండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా. కానీ యొక్క యాకోబు గురించి రాయబడినది, యాకోబు అంట సాధువై ఆయన ఇంట ఉండేవాడంట, ఇప్పుడు దేవుని బిడ్డ. అయితే ఒక రోజున ఏం జరిగింది అనంటే, ఏశావు ఆయన ఒక పొలంలోకి వెళ్ళాడు. పొలంలో పని నిమిత్తమై వెళ్ళాడు. పని చేశారేమో, బహుశా ఎండలో వర్క్ చేసినట్లున్నాడు, ఎండలో బాగా కష్టపడినట్లున్నాడు. మరి చాలా కష్టపడడాన్ని బట్టి అలసిపోయిన పరిస్థితిలో వచ్చాడు, తన గృహంలోకి వచ్చాడు. అది ఎండ వేళ, బాగా ఆకలి అనిపిస్తుంది. ఆయనకి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు నేను భోజనం చేయాలి అంటే బాగా ఆకలితో వచ్చాడు. ఎండలో కష్టపడి పనిచేశాడు కనుక, ఎండలో కష్టపడి పని చేయడాన్ని బట్టి అలసిపోయి ఉన్నాడు కనుక బాగా ఆకలి అనిపిస్తుంది కనుక ఆయన మండుటి ఎండలో ఆ యొక్క ఎండ వేళ కుటుంబానికి ఆ గృహంలోనికి వచ్చేసరికల్లా ఆయనకి ఇంట్లో నుంచి గుమ వాసన వస్తుందంట కదండి. మనకు కూడా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వస్తుంటాయి గుమ వాసనలు కదా. అలాగే అంటే ప్రక్కింటి వారు వండుతూ ఉంటే గుమ వాసనలు వస్తుంటాయి కదా. అలాగే ఈ యొక్క సహోదరుడు కూడా, ఏశావు కూడా మంచి ఆకలితో వస్తున్నప్పుడు, మంచి ఆకలి మీద వచ్చినప్పుడు ఆ ఇంట్లో నుంచి గుమ వాసన వస్తుందంట. వాసన వస్తుంటే, అబ్బా ఈ వాసనతోనే నా కడుపు నిండిపోయేటట్లుంది అసలు అని చెప్పి తమ్ముడు దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి యాకోబు అన్నాడు. ఏంటన్నా అంటే, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను చాలా ఆకలితో ఉన్నాను, నాకు భోజనం పెట్టు అని చెప్పి యాకోబు అడిగాడు. ఏశావు అడిగాడు యాకోబుని. అడిగినప్పుడు ఆకలి మీద ఉండటం యాకోబు గమనించాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యాకోబు ఎంత మరి అంటే ప్రతి విశ్వాసి కూడా ఇటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా ఇంత ఆసక్తిగా ఉండాలి. ప్రతి ఒక్క ఆత్మీయుడు కూడా అంత ఆత్మీయ తృష్ణతో ఉండాలి. హల్లెలూయా. చూడండి, యాకోబు పరిస్థితి ఎట్లుందంటే, నా అన్న అంటే కడుపులోనే తను పోరాడినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేనికోసం? ఆ జ్యేష్ఠత్వం కోసం కడుపులోనే పోరాడాడంట. ఆయన ఎప్పుడు కూడా తన దృష్టి ఏమై ఉందంటే ఆ జ్యేష్ఠత్వపు హక్కు మీదే, నేను మొట్టమొదటిగా పుట్టాలి అనే ఒక ఆలోచన మీదే యాకోబు యొక్క మనస్సు ఉంది కనుక ఎప్పుడు అవకాశం వస్తుందని చూస్తూ ఉన్నట్లుగా ఉంది అక్కడ యాకోబు మనస్సు. ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క అన్న ఏశావు మంచి ఆకలి మీద ఉండడం యాకోబు గమనించాడు. అన్న ఆకలి అవుతుందా అనంటే, అవును తమ్ముడు, నాకు చాలా ఆకలిగా ఉన్నాను అనంటే బాగా ఆకలి మీద ఉండడం గమనించాడు. గమనించి ఆయన అన్నాడు కదా, అయితే నేను ఈరోజు నీకు మంచి భోజనం పెడతా, నేను వంట చాలా బాగా రుచికరంగా టేస్ట్గా నేను సిద్ధపరిచాను, ఈ భోజనం తిని నువ్వు తృప్తి పడతావు, ఖచ్చితంగా నీ ఆకలి తీరుతుంది ఖచ్చితంగా, కనుక నీ భోజనం సంతృష్టి పరుస్తుంది కనుక మరి నాకేమి ఇస్తావు అని అడుగుతున్నాడు. అనుడుతో ఛాన్స్ లేకుండా వెంటనే మరి నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేస్తావా అని అడిగాడు.
అంటే తన మనసులో ఏదైతే ఉందో, దేవుని వాక్యం సామెతల గ్రంథకర్త అంటాడు కదా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరంట మాట్లాడుతుందని. హల్లెలూయా, హల్లెలూయా. తన హృదయం నిండా కూడా ఏముందంటే, ఎప్పుడు జ్యేష్ఠత్వ హక్కును తీసుకోవాలా, ఆ ఆశీర్వాదం నాకెప్పుడు రావాలా అని ఒక తృష్ణ, ఒక కోరిక, ఒక ఆశ ఈ యొక్క యాకోబుకి మనసులో ఉంది కనుక తను ఏది అడగట్లేదండి, దేని మీద కూడా మనసు వెళ్ళట్లేదు. కానీ అన్న ఆకలి మీద ఉన్నాడని గమనించి వెంటనే అన్నాడంట, అన్నా నేనైతే మంచి భోజనం నీకు పెడతాను, కానీ నాకు నీ జ్యేష్ఠత్వపు హక్కును ఇచ్చేయి. అది ఆది కాండము 25వ అధ్యాయం చివరి వచనాల్లో రాయబడి ఉన్నది ఆ మాట. ఆయనంట ఎంతో టేస్ట్గా కర్రీని తయారు చేశాడు. కళ్ళ కంటే ఆ కర్రీ ఎలా, ఆ కూర ఎలా కనిపిస్తుందంట, రెడ్గా కనబడుతుందంట, ఎర్రగా కనబడుతుందంట. అది చూడగానే తినాలనిపిస్తుందంట ఏశావుకి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తినాలనిపించి ఆయన అనుకుంటున్నాడు, ఇక తమ్ముడు తనతో ఏం మాట్లాడుతున్నాడో అనే గ్రహింపు కూడా తనకు గ్రహింపులో లేడనమాట. అందుకని తన ఆకలి బాధ అంత రీతిగా ఉంది. ఆయన ఆ ఎర్రగా కర్రీ ఎప్పుడైతే కనిపిస్తుందో, ఎప్పుడైతే గుమ్మగుమ్మ అనిపిస్తుందో, ఆ స్మెల్ వస్తుందో, ఇంకా తను తట్టుకోలేకపోక వాళ్ళ తమ్ముడు ఇదే సమయం అని యాకోబేమో ఏం చేస్తాడంటే, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు కావాలన్నా అని అడిగినప్పుడంట, ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే సరే గ్యాప్ కూడా లేదు, వెంటనే ఈ జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకు, నువ్వే తీసుకో తమ్ముడా, నాకు మాత్రం ఈ యొక్క భోజనం కావాలి అని. దేవుని బిడ్డలారా, ఏశావు తనకొచ్చిన ఆ దేవుని యొక్క కృపను, ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను మరంట ఆయన తృణప్రాయంగా ఎంచి ఆ యొక్క మరి ఏం చేశాడంటే, ఆ జ్యేష్ఠత్వపు హక్కునంట అమ్మేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన మాట అది. పూట కూటి కోసం, ఒక కర్రీ కోసం, ఒక కూర కోసం, ఒక ఎర్రగా ఉన్న కర్రీ కోసం, ఒక భోజనం కోసం, తిండి కోసం ఏం చేశాడంట, తనకున్న ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. దేవుడు తనకిచ్చిన కృపను గుర్తెరగలేకపోయాడు. దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదాన్ని గుర్తెరగలేకపోయాడు. దేవుడు మరి ఎంత ఉన్నతమైన దేవుని తనకు అనుగ్రహించాడో గుర్తెరగలేకపోయాడు. ఇది నాకెందుకులే అనుకున్నాడంట కదా. అక్కడ రాయబడి ఉంది ఆది కాండం 25వ అధ్యాయంలో, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకు, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు. చూడు ఆయన ఏమన్నాడు, నేను చావబోతున్నాను, ఇంకెందుకయ్యా నాకు ఈ జ్యేష్ఠత్వం అని యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, అక్కడ చూడండి, అమ్మేశాడంట. అమ్మివేసి యాకోబు ఏం చేశాడు, అమ్మివేయగా యాకోబు ఏం చేశాడంటే, ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును ఏం చేశాడంటండి, తృణీకరించాడంట. ఎంత భయంకరంగా ఉందండి ఆ మాట. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన కృపను, దేవుడు తనకు అనుగ్రహించిన దీవెనను ఆయన ఏం చేశాడంట, అమ్మేసుకున్నాడు. దేనికోసం, తినడం కోసం. దేనికోసం నానా, తినడం కోసం. ఒక చిన్న కర్రీ కోసం, చిక్కుడుకాయల కూర కోసం తను ఏం చేసుకున్నాడు, జ్యేష్ఠత్వపు హక్కును ఆయనంట అమ్మివేసి, జ్యేష్ఠత్వం నాకెందుకులే అని తృణీకరించాడంట. చూడండి, తృణప్రాయంగా ఏంచాడు దాన్ని. దేవుని బిడ్డలారా, అది ఆది కాండంలో జరిగిన ఆ విషయాన్ని కొత్త నిబంధన కాలంలో హెబ్రీ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలులో ఉండి హెచ్చరిస్తున్నాడు, పౌలులో ఉండి మాట్లాడుతున్నాడు. జ్యేష్ఠత్వపు హక్కు అనేది ఆయనకు అర్థం కాలేదు. జ్యేష్ఠత్వపు హక్కు అనే ఆశీర్వాదాన్ని ఆయన చూడలేకపోయాడు. ఆ దీవెన భాగ్యాన్ని ఆయన తెలుసుకోలేకపోయాడు. అది ఒక తృణప్రాయంగా ఎంచి, తృణీకరించి, దేవుడు తనకి అనుగ్రహించిన ఉన్నతమైన కృపను తృణీకరించి
ఒక్క పూట కూటి కోసం ఆయన దానిని అమ్మివేశాడు. కేవలం తిండి కోసం, కేవలం కడుపు కోసం, కేవలం ఆకలి తీర్చుకోవడం కోసం. భోజనం తిండి ఎంతవరకు ఉంటుందండి? అది మనం మార్నింగ్ తిన్నామనుకో ఈవినింగ్ కల్లా అయిపోతుందా అవుదా? అంటే అది ఎలాంటిది? క్షణికమైంది. మరి జ్యేష్ఠత్వపు హక్కు అనేది ఎప్పుడు ఉండేది? అది హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్యేష్ఠత్వపు హక్కుని అంటే ఎప్పుడూ ఉండే ఆశీర్వాదాన్ని, ఉన్నతంగా దేవుడు తనకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని ఆయన గుర్తెరగకుండా క్షణికంలో మాయమైపోయాయి, క్షణికంలో నాశనం అయిపోయాయి. దానికోసం ఆ ఉన్నతమైన కృపను తృణీకరించాడు, ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆ ఆశీర్వాదం, ఆ దీవెనను గూర్చి, దేవుని కృపను గూర్చి గుర్తెరగలేకపోయాడు. సంఘమా జాగ్రత్త, హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ సంఘాన్ని. సంఘమా, తృణప్రాయమైన వాటి కోసం, క్షణికమైన వాటి కోసం ఉన్నతమైన కృపను, ఉన్నతమైన దీవెనను, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఉన్నతమైన దేవుని మహిమను, ఉన్నతమైన దేవుని సింహాసనాన్ని నువ్వు పోగొట్టుకుంటావేమో, జాగ్రత్త అని ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. పౌలు గారిలో ఉండి మాట్లాడుతున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ రోజున చాలామంది ఆత్మీయులు అని చెప్పుకున్నవారు, విశ్వాసులు అని చెప్పుకున్నవారు, ఎంతో భక్తిని చేసిన వారు, దేవుని కృపను పొందుకున్నవారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవుని బిడ్డలారా, దేవుని దీవెనను పొందుకున్నవారు, దేవుని ఉన్నతమైన కృపను పొందుకున్నవారు ఎంతోమంది అది తృణప్రాయంగా ఎంచి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుడు అనుగ్రహించిన రక్షణను, దేవుడు అనుగ్రహించిన అనిత్య రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచి ఈ లోకంలో క్షణికమైన వాటి కోసం, వాటిని సంపాదించుకోవడం కోసం, ఈ లోకంలో ఉన్న ధనమే కావచ్చు, ఈ లోకంలో ఉన్న పేరునే కావచ్చు, ఈ లోకంలో ఉన్న ప్రఖ్యాతినే కావచ్చు, ఈ లోకంలో ఉన్న వెండి బంగారంలే కావచ్చు, ఈ లోకంలో ఉన్న ఏదైనా కానీ వాటి కోసం ఉన్నతమైన కృపకు దూరం అయిపోతున్నారు. దేవుని కృపకు ఎంతోమంది ఈ రోజున దూరం అయిపోతున్నారు. ఎంతోమంది జీవితాలు ఈ రోజున ఆ రీతిగా దేవుడిచ్చిన కృపను విడిచిపెట్టుకొని, దేవుడిచ్చిన దీవెనను పోగొట్టుకొని, దేవుని యొక్క అనుగ్రహించిన ఆ ఉన్నతమైన దీవెనను ఈ రోజున ఎంతోమంది చూడలేక, గుర్తెరగలేక, అది ఏదైనా కావచ్చు. దేవుని కృప అంటే అనేక రకాలుగా ఉంటుంది. దేవుని కృప, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం. ఒకవేళ దేవుని పరిచర్య చేసే భాగ్యం కావచ్చు, పాడే కృపను కావచ్చు, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే ఆ కృపను కావచ్చు, అలాగే ఏదైనా సరే దేవుడు నీకు అనుగ్రహించిన పరిచర్య చేసే విధానమే కావచ్చు, ఏదైనా దేవుడు నీకు అనుగ్రహించిన కృపను ఈరోజు చాలామంది గుర్తెరగలేక, దేవుడిచ్చిన అభిషేకాన్ని గుర్తెరగలేక, దేవుని యొక్క మహిమను గుర్తెరగలేక, దేవుడు వారికి అనుగ్రహించిన రక్షణను గుర్తెరగలేక ఈరోజున ఎంతోమంది లోకంలో ఉన్న వాటి కోసం దేవుడిచ్చిన ఉన్నతమైన కృపకు దూరం అయిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది దేవుడిచ్చిన ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు. దేవుడిచ్చాడు ఆశీర్వాదం, దేవుడిచ్చాడు దీవెన. ఆయన నిన్ను ప్రేమించి ఒకప్పుడు పాపంలో, లోకంలో శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు నీకు ఆయన నిన్ను ప్రేమించి రక్షించాడు. ఆయన ఇచ్చిన రక్షణ కూడా నీకు అర్థం కావట్లా. ఆయన రక్షణ విలువను గ్రహించలేకపోతున్నావు. ఆయన నీ కోసం ఏమి ఇచ్చాడో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆయన అనుకున్నాడంట, ఈ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు ఎంత అనుకున్నాడంట. దేని ముందు అమ్మా? దేని ముందు? ఒక్క పూట భోజనం ముందు ఈ జ్యేష్ఠత్వపు హక్కు ఎంత అనుకున్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా,
చూడండి, దుష్టుడు ఏం చేశాడంటే ఆయన కనులు మూసేశాడు. దుష్టుడు అపవాది ఏం చేశాడంటే ఆ జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదాన్ని చూడకుండా చేశాడు. దుష్టుడు తన మనోనేత్రాలను మూసేశాడు. క్షణికంలోనే మూసేసి దాని యోగ్యత తెలియకుండా చేస్తున్నాడు, దాని విలువ తెలియకుండా చేశాడు, దానికి ఉన్న దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని చూడకుండా చేస్తున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఎదుటి వ్యక్తి దానికోసం ఎంత పోరాడుతున్నాడు, ఎదుటి వ్యక్తి ఎంత తాపత్రయపడుతున్నాడు. నేను అడిగింది భోజనం, నేను అడిగింది ఒక్క పూట భోజనం కదా, కానీ నా తమ్ముడు ఏంటి జ్యేష్ఠత్వాన్ని అడుగుతున్నాడు, అది కావాలని అడుగుతున్నాడు ఏంటి? దానిలో అంత ఆశీర్వాదం ఉందా? దానిలో అంత దీవెన ఉందా? దానిలో అంత కృప ఉందా? దానిలో అంత ఉన్నతమైన మహిమ ఉందా అనేది ఒక్క క్షణం ఆగి ఆలోచించలేకపోయాడు ఏశావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఆయన ఆకలిని పక్కకు పెట్టి ఒక్కసారి ఆలోచించగలిగినట్లయితే తన అజ్యేష్ఠత్వాన్ని అమ్ముకునేవాడు కాదు. ప్రియ దేవుని బిడ్డ, నిజమే, ఈ రోజుల్లో కూడా ఆత్మీయులు అని చెప్పుకుంటున్నవారు, విశ్వాసులు అని చెప్పుకుంటున్నవారు, ఎంతో ఆత్మికంగా ఉండేవారు, ఎంతో దేవుని కృపను పొందుకున్నవారు, దేవుని పరిచర్య ఎంతో ఆసక్తిగా చేసినవారు, దేవుడు నాకు ఈ కృప దొరికితే బాగుండు, ఈ పరిచర్య దొరికితే బాగుండు, ఈ పాటలు పాడే వరం నాకు ఉంటే బాగుండు, ఈ పరిచర్య చేసే అవకాశం వస్తే బాగుండు అనుకుని ఆ కృప కోసం ఎదురు చూసే ఒక రోజున ఒకప్పుడు. కానీ ఈ రోజున ఆ కృప ఈరోజు ఏమవుతుందంటే, ఆ కృప పొందుకున్నావు, ఆనందించావు, పరిచర్య చేస్తూ వచ్చావు, కానీ కొన్ని దినాల తర్వాత ఏమైందయ్యానంటే, చూడు, ఆ కృప విలువ నీకు అర్థం కావట్లా, ఆ కృప యోగ్యత నీకు అర్థం కావట్లా, ఆ ధన్యతను అర్థం చేసుకోలేకపోతున్నావు, దేవుడు నీకు అనుగ్రహించిన దీవెనను ఆ యొక్క కృపను నువ్వు యోచించలేకపోతున్నావు. సాతానుడు ఏం చేశాడంటే నీకు కూడా అజ్ఞానాన్ని కలుగు చేశాడు, నిన్ను ఆలోచింప చేయనివట్లా. వాడు అలాగే చేస్తాడు. వాడు ఎప్పుడు కూడా వాడు ఉన్నతమైన వాటిని మనల్ని చూడనివ్వడు, ఉన్నతమైన కృపను చూడనివ్వడు, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుభవించనివ్వడు. దేవుని బిడ్డలారా, ఆ కృపను ఈరోజు మరిచిపోయి క్షణికమైన వాటి మీద దృష్టి పెడుతున్నారు ఈ రోజున చాలామంది. క్షణికమైన దాన్ని సంపాదించుకోవడం కోసం పోరాడుతున్నారు చాలామంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజున ఏశావు కూడా చేసిన పని అదే. ఈ కృప కావాలని నా తమ్ముడు ఇంతగా ప్రాధేయపడుతున్నాడు, ఈ జ్యేష్ఠత్వం కోసం కడుపులోనే పోరాడాడు, నా కాళ్ళు పట్టుకొని లాగాడు, మరి ఇప్పుడు కూడా నేను అడిగింది ఏంటి? భోజనమే కదా, కానీ ఈయన నా జ్యేష్ఠత్వపు హక్కును అడుగుతున్నాడే, ఇది ఇంత ఉన్నతమైనదా, ఇంత ఆశీర్వాదం ఉందా, ఇంత దీవెన ఉందా, ఇంత ఉన్నతమైన దీవెన ఆశీర్వాదం దీనిలో ఇమిడి ఉందా అనేది ఆయన ఒక్క క్షణం ఆలోచించలేకపోయాడు ఏశావు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యాకోబు అనుకున్నాడు ఆ కృప నాకు కావాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి, ఈ రోజున చాలామంది కూడా ఏశావులాగానే ఎంతోమంది ఉన్నతమైన దేవుని కృపను విడిచిపెట్టి లోకంలో ఏదో ఉందని, లోకంలో ఏమో సంపాదించుకోవాలని, లోకంలో ఏమేమో పొందుకోవాలని ఎంతోమంది దేవుని కృపకు దూరం అయిపోతున్నారండి. ఎంతోమంది అండి దేవుడు వారికి ఇచ్చిన కృపను ఎంతమంది పోగొట్టుకుంటున్నారు, దేవుడు వారికి ఇచ్చిన అవకాశాలను ఎంతమంది పోగొట్టుకుంటున్నారు, దేవుడు వారికి అనుగ్రహించిన దీవెనని ఎంతమంది పోగొట్టుకొని ఈ రోజున నష్టపోయి బాధపడుతున్నారు. ఎంతోమంది లోకంలోనికి ఈడవబడి ఈ రోజున ఎంతోమంది పాడైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏశావు కూడా అంతే. ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంట చూడు, ఏశావుని గురించి అదే అంటున్నాడు, ఒక్క పూటకోటి కోసం జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడంట. ఈరోజు నువ్వు కూడా అలా ఉన్నావేమో నీ జీవితంలో. ఈరోజు నువ్వు కూడా ఉన్నతమైన దేవుని కృపను తృణప్రాయంగించుతున్నావేమో, దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను తృణప్రాయంగించుతున్నావేమో, తృణీకరిస్తున్నావేమో. క్షణికమైన వాటి కోసం, తుచ్చమైన వాటి కోసం ఉన్నతమైన దేవుని కృపను విడిచిపెట్టేసుకుంటున్నావేమో, లోకంలో కలిసిపోతున్నావేమో, దేవుని వదిలేసుకుంటున్నావేమో, దేవుని విడిచిపెట్టేసావేమో, దేవుని యొక్క మహిమను గుర్తెరగలేకపోతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన ఉన్నత రాజ్యాన్ని దాచిపెట్టి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోసం, నా కోసమైన
ఆయన సింహాసనాన్ని మన కోసం సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు నీకు అనుగ్రహించిన కృప. ఆయన మనకు అనుగ్రహించిన కృప అది. ఆయన మనల్ని రక్షించి, ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకొని ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా ఆయన మనల్ని చేసుకుని ఆయన అంటున్నాడు, మీరు నా దత్తపుత్రులు కారు, మీరు నా వారసులు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వారసులు మనం. ఆయనలో ఉన్న ప్రతి దీవెన, ఆయనలో ఉన్న ప్రతి ఆశీర్వాదం, ఆయనలో ఉన్న ప్రతి కృప మన కోసమేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మన కోసం ఆయన రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆయన సింహాసనాన్ని మనకిస్తానన్నాడు ప్రభువు. కానీ నిశ్చలమైన స్థిరంగా ఉండే ఆ రాజ్యాన్ని ఈ రోజున చాలామంది క్రైస్తవులు చూడలేక తుచ్చమైన వాటి కోసం ఉన్నతమైన కృపను పోగొట్టుకుంటున్నారు. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారా? అది తృణప్రాయంగా ఎంచుతున్నారు. ఈ రోజున ఒకవేళ లైవ్ చూస్తున్న దేవుని బిడ్డ, దేవుడు నీకు అనుగ్రహించిన కృప ఏదైతే ఉందో, ఆయన నీకు ఏదైతే కృప అనుగ్రహించి ఉన్నారో, ఒకవేళ దేవుని యొక్క పరిచర్యలో పనిచేసే వ్యక్తివా, ఒకవేళ పాటలు పాడే ఆ కృపను దేవునికి ఇచ్చాడా, మరి ఏదైనా దైవ సేవకులకు సహకరించే కృపను దేవునికి ఇచ్చాడా, ఏ కృప నీకు ఇవ్వబడిందో, ఏ అభిషేకం నువ్వు పొందుకున్నావో ప్రియ దేవుని బిడ్డ, కానీ ఆ కృప విలువ, ఆ ధన్యత, ఆ భాగ్యం ఈ రోజున నువ్వు గుర్తెరగక అది తృణప్రాయంగా ఎంచి ఒకే లోకంలో కలిసిపోయావా? లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలని క్షణిక కాలమే ఉండే ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలని వాటి కోసం పోరాడుతున్నావా? వాటి కోసం ప్రయత్నిస్తున్నావా? వాటిని సంపాదించుకోవడం కోసం నీకు ఇచ్చిన రక్షణను కూడా వదిలేసుకుంటున్నావా? ఆయన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేశాడు, నువ్వు యేసయ్యనే అమ్మేస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ చూడు, అదే కదా యూదా తనకిచ్చిన కృపను గ్రహించలేకపోయాడు. ఇస్కరియోతు యోధ తనకిచ్చిన యోగ్యతను గ్రహించలేకపోయాడు. దేవుడు తనకిచ్చిన ఉన్నతమైన దీవెనను గుర్తెరగలేకపోయాడు. ఆయన దేవాది దేవుడు యూదాకు ఎటువంటి కృపనిచ్చాడో, ఎటువంటి ఉన్నతమైన దీవెనిచ్చాడో, ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడో ఆయన తెలుసుకోలేకపోయాడు. మిగతా వారేమో ఆయన కృప కోసం పోరాడారు. కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా ఆ కృపలోనే ఉండాలని, దేవుడిచ్చిన ఉన్నత భాగ్యాల్లోనే ఉండాలని, దేవుడిచ్చిన ఉన్నతమైన ఆశీర్వాదమే అనుభవించాలని వారందరూ పోరాడుతూ ఉంటే ఇస్కరియోతు యోధ దాని అంటే తృణప్రాయంగా ఎంచాడు. ఆయనకి దాని విలువ అర్థం కాలేదు. ఆయన శిష్యుల్లో మరి ఆయన శిష్యరికం చేస్తున్నప్పుడు ఎంత గొప్ప కృప ఉన్నదో, ఎంత దీవెన ఉందో, ఆయన కోసం మరి దేవుడు ఏమి దాచిపెట్టాడో, ఆయన ప్రక్కన ఒక సింహాసనం వేయబడదని ఒక ఆలోచన ఆయన చేయలేకపోయాడు. తృణప్రాయంగా దాన్ని ఎంచి దేనికోసం? వెండి నాణాల కోసం దేవుడిచ్చిన కృపను అమ్మేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యేసయ్యనే అమ్మేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన విషయం కదా. చూడండి, ఆ కృప విలువ ఆయనకు అర్థం కాల, ఆ ఆశీర్వాదం విలువ ఆయనకు అర్థం కాల, దేవుడు తనకిచ్చిన ఆ యోగ్యత విలువ తనకు అర్థం కాల. అందుకే దాన్ని తృణప్రాయంగా ఎంచాడు. ఆయనకేమో దేవుడు గొప్ప సింహాసనాన్ని సిద్ధపరిచాడు. పేతురు అంటున్నాడు, అయ్యా మా వలలు విడిచిపెట్టాం, మాకు ఉన్న వారందరిని విడిచిపెట్టాం, మా వ్యాపారాలు విడిచిపెట్టాం, నా కోసం నువ్వేం దాచిపెట్టావు, ఏమి సిద్ధపరిచావయ్యానంటే పేతురుతో అంటున్నాడు దేవుడు, పేతురు ఇశ్రాయేలులో మరి గోత్రాల వారందరికీ కూడా 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చే ఆ అవకాశాన్ని నేను మీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కూడా ఒక సింహాసనాలు ఉంటాయి అక్కడ చెప్తున్నాడు. మీరు వారికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ కృపలో, ఆ ధన్యతలు ఎవరుండాలి? ఇస్కరియోతు యోధ ఉండాలి. కానీ ఆ కృపను ఆయన చూడలేకపోయాడు, ఆ ఆశీర్వాదాన్ని ఆయన చూడలేకపోయాడు. దేనికోసం? 30 వెండి నాణాలు.
అవే ఆయన కనపడినాయి. దేవుని బిడ్డలారా, నిజమే కదా, ఈ రోజున ఎంతోమంది తుచ్చమైన వాటి కోసం, క్షణికమైన వాటి కోసం, పాడైపోయే వాటి కోసం, మనల్ని నాశనం చేసే వాటి కోసం పోరాడుతున్నారు. దేవుని కృపను విడిచిపెట్టి, దేవుడిచ్చిన రక్షణను విడిచిపెట్టి, దేవుడిచ్చిన యోగ్యతను విడిచిపెట్టి, దేవుడిచ్చిన మహిమను వదిలేసుకుని దేనికోసమో పోరాడుతున్నారు. ఏవేవో సంపాదించుకోవాలని, నీకు ఇచ్చిన దాన్ని వదిలేసుకుంటున్నావు. తృణప్రాయంగా దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను వదిలేసుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ధన్యతను వదిలేసుకుంటున్నావు. ఈరోజున ఎంతోమంది అర్థం కావట్లేదు. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు దేవుని హార్ట్ఫుల్గా వెంబడిస్తున్నారు? ఎంతమంది దేవుడిచ్చిన రక్షణను గురించి తెలుసుకోగలుగుతున్నారు? ఎంతమంది దేవుడు అనుగ్రహించిన కృపను గుర్తిస్తున్నారు? ఎంతమంది దేవుడిచ్చిన యోగ్యతను గమనిస్తున్నారు? దేవుడు నీ కోసం సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని ఎంతమంది చూడగలుగుతున్నారు? దేవుని బిడ్డలారా, ఆయనకు అర్థం కాలేదంట. ఏశావుకి అర్థం కాలేదంట. యూదాకు అర్థం కాలేదు. తృణప్రాయంగా ఏం చేసుకున్నాడు? ఎందుకో తెలుసా? కేవలం 30 వెండి నాణాల కోసమే. ఏసేవేమో కేవలం పూట కూటి కోసమే. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది, ఈరోజు నువ్వు దేనికోసం దేవుని వదిలేసుకుంటున్నావు? దేన్ని పొందుకోవడం కోసం దేవుడిచ్చిన రక్షణ వదిలేసుకుంటున్నావు? దేవుడిచ్చిన గొప్ప కృపను వదిలేసుకుంటున్నావు? దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని వదిలేసుకుంటున్నావు? దేవుడికి అనుగ్రహించిన పరిచర్యను వదిలేసుకుంటున్నావు? దేనికోసం 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 నువ్వు వదిలేసుకుంటున్నావు? ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. భ్రష్టులుగా మారిపోవద్దు, భ్రష్టులుగా మారిపోవద్దు, వ్యభిచారులుగా మారిపోవద్దు మీరు సంఘమా. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో. భ్రష్టులు కావద్దు, ఏశావులాగా భ్రష్టులు అవ్వద్దు, ఏశావులాగా వ్యభిచారులు అవ్వద్దు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని రాకడ సమీపం అవుతుంది. దేవుని రాకడ ఆసన్నం అవుతుంది. ఆయన రాకడ సమీపంలో ఉంది. ఎంతమంది గుర్తిస్తున్నారు ఈ విషయాన్ని? దేవుని రాకడ అతి సమీపంలో ఉందనే విషయాన్ని ఎంతమంది గమనిస్తున్నారు? దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం యేసయ్య చెప్పిన రాకడకు ముందుగా వచ్చే ఆ సూచనలన్నీ, రాకడ సూచనలన్నీ నెరవేర్చబడుతున్నాయి. ఈ రోజున ఆయన చెప్పిన ప్రతి లేఖనం నెరవేర్చబడుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన రాబోతున్నాడని గుర్తెరగలుగుతున్నావా? నీ ఆత్మను నువ్వు సిద్ధపరచుకోవాలని ఆ విషయాన్ని గమనించగలుగుతున్నావా? నువ్వు దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని ఆలోచన నీకు గమనించగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఉన్నత కృప నీకు అర్థం కావట్లా. ఒకప్పుడు ఆ కృప కోసం ప్రాకులాడావు, ఆ కృప కావాలని అడిగావు, ఆ ధన్యత నాకు వస్తే బాగుండు అనుకున్నావు, ఆ యోగ్యత నాకు వస్తే బాగుండు అనుకున్నావు. నీ యొక్క ఆశను చూసి ప్రభు నీకు ఇచ్చాడు, నీకు అభిషేకించాడు, నీకు వరంతో నింపాడు, నీకు ధన్యతనిచ్చాడు దేవుడు. కానీ ఈ రోజున ఆ ఆశ ఏమైపోయింది? ఆ తృష్ణ ఏమైపోయింది? ఆ కోరిక ఏమైపోయింది? దేవుడినిచ్చిన నీకు వచ్చిన ధన్యతను ఎందుకు చూడలేకపోతున్నావు? ఆ భాగ్యాన్ని ఎందుకు చూడలేకపోతున్నావు? సంగమా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఏశావులాగా నీ జీవితం ఉందా? ఏశావులాగా పూట కూటి కోసం దేవుణ్ణి అమ్మేసుకుంటున్నావా? తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నట్లుగా ఈరోజు నువ్వు దేవుని అమ్మేసుకుంటున్నావు. నీకు ఇచ్చిన రక్షణ వదిలేసుకుంటున్నావా? నిజమండి, చాలామంది ఎలా మారిపోయారంటే, మొదట్లో చాలా భక్తి, చాలా నిష్ఠ, చాలా ఖచ్చితంగా ఉంటున్నారు. రక్షణ పొందుకున్న దినాలలో మేము రావండి, అక్కడ తినమండి, అక్కడ చేయమండి, ఆ పని చేయకూడదండి, మేము రాకూడదండి, వెళ్ళకూడదండి, ఎంతో బాగా భక్తిపరులు చెబుతున్నావు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందిలే, వెళ్తే అక్కడ తింటే, అక్కడ బలర్పించిన తింటే ఏమవుతుందిలే అంటే నీకేంటంటే ఒక తిండి కోసం ఏం చేస్తున్నావు? దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకుంటున్నావు. నీకున్న అవసరత తీర్చుకోవడం కోసం, నీకున్న అక్కర తీర్చుకోవడం కోసం దేవుడికి ఇచ్చిన ఉన్నతమైన కృపను దూరం అయిపోతున్నావు. ఈరోజు ప్రభువు బాధపడుతూ మాట్లాడుతున్నాడు. సంగమా, మొదట్లో ఉన్న భక్తి లేదు, నీలో ఆత్మీయత లేదు, నిష్ఠ లేదు, ఆ ఆశ లేదు, ఆ తృష్ణ లేదు, ఆ కోరిక లేదు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ సంఘం చూసట ఆ రోజున పౌలు గారు వారిని హెచ్చరిస్తున్నాడు.
చేదైన వేరు మీలో కూడా వచ్చేస్తామో, ఎక్కడైనా మొలుస్తుందేమో, మీరు పాడైపోతారేమో, ఒకవేళ ఏసావులాగా భ్రష్టులు అయిపోతారేమో. సంఘమా అనే సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తున్నాయా, వీటిని విడిచిపెట్టి దేవుడిచ్చిన నీ కృప, ఆ కృపను వదిలేసుకోవాలని ఆలోచనలు సాతాను కలిగిస్తున్నాడేమో. ఇది ఏ పాటిది? మందిరంలో పరిచర్య చేస్తే నీకేమొస్తుంది? సేవకుల దగ్గర ఉంటే నీకేమొస్తుంది? ఇదిగో లోకంలో చూడు ఎంతమంది ఏం సంపాదించుకున్నారో, ఎంత కూడగట్టుకున్నారో, ఏమి ఆస్తులు సంపాదించుకున్నారో, ఏమేమి ఉన్నారో అని ఒకవేళ అవన్నీ చూపిస్తున్నాడేమో అపవాది నీకు కూడా. ఈ రోజున అటువంటి ఆలోచనలో, సందిగ్ధంలో ఒకవేళ నువ్వు కూడా నిమగ్నమైపోయి ఈ రోజున నువ్వు కూడా ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టేయాలని ఆలోచనలో ఉన్నావేమో, దేవుని కృపకు దూరం అయిపోవాలని ఆలోచనలో ఆ మనసు నిన్ను కలవరపరుస్తుందేమో. అవును, చేదైన వేరు మనలో ఎప్పుడైతే వస్తుందో ఆ వేరు ఏం చేస్తుంది? మనల్ని కలవరపరుస్తూ ఉంటుంది, దేవునికి నేను దూరమై చేసేస్తుంటుంది. దేవుడు నీకు అనుగ్రహించిన ఉన్నతమైన కృపను నేను చూడనివ్వదు, దేవుని ఆశీర్వాదాన్ని నేను చూడనివ్వదు, దేవుడు నీ కోసం సిద్ధపరిచిన వాటిని నువ్వు చూడలేవు. ఎందుకంటే వాటిని చూపించదు అపవాది నిన్ను, అపవాది నిన్ను వాటిని చూడనివ్వడు. దేవుని బిడ్డలారా, చూడు యేసవ్వు కూడా అంతే చేశాడు. జ్యేష్ఠత్వపు హక్కునంట ఈజీగా అమ్మేశాడా. ఈరోజు నువ్వు కూడా అలా వదిలేసుకుంటున్నావేమో. దేవునికి అనుగ్రహించిన కృప ఏదైనా, దేవుని ఇచ్చిన అభిషేకాన్ని కూడా ఒకవేళ తృణప్రాయంగించుతున్నావేమో, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యను ఒకవేళ తృణప్రాయంగించుతున్నావేమో, దేవుడు నీకు ఏ పని ఇచ్చినా అది ఒకవేళ తృణప్రాయంగించుతున్నావేమో, దాన్ని పోగొట్టుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నీకు ఇచ్చిన రక్షణ చాలా విలువైంది, అది నీకు ఊరికే రాలేదని తెలుసుకో. ఆ రక్షణ ఎంత గొప్పదో, నిన్ను రక్షించడానికి దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో అన్నది గుర్తెరుగు. ఈ రోజున పరిశుద్ధ సంఘంలో ఉన్న నీవు, ఈ రోజున ఒక గొప్ప ఆశీర్వాదంలో నువ్వు అడుగుపెట్టిన నీవు, నీకు ఎలా వచ్చింది ఆ కృప అంటే యేసుక్రీస్తు ప్రభువారు తనకున్న మహిమనంతా వదులుకొని, తనకున్న సౌభాగ్యానంతా వదిలేసుకొని, పాపంలో, అంధకారంలో, చీకటిలో బ్రతుకుతూ భయంకరమైన, ఎందుకు పనికిరాని వరంగా, అయోగ్యులంగా ఉన్న మనల్ని దేవుడు వెతుకుతూ వచ్చాడు మనల్ని రక్షించడానికి. మనల్ని రక్షించడానికి, నిన్ను ఆయన రక్షించడానికి తనకున్న మహిమ లోకాన్ని వదిలేసుకున్నాడు. తనకు మహిమనంతా వదిలేసుకుని, తనకున్న సౌభాగ్యాన్ని వదిలేసుకుని, నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడనే సంగతి నువ్వు గుర్తెరగాలి. ఇందాక మనం పాడాం కదా, కొలువు చేశాడంట దేవుడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో యాకోబు గురించి రాయబడి ఉంటుంది. యాకోబు భార్యని సంపాదించుకోవడానికి రాహేల్ని సంపాదించుకోవడానికి ఆయన 21 సంవత్సరాలు కొలువు చేశాడు. దేవుని బిడ్డ, ఎన్ని రోజులు ఉంది ఆమె? కొన్ని రోజులుండి చనిపోయింది. కానీ మరి ఆ పాట రాసిన దైవజనుడు ఎంత ఆత్మలో ఉండి రాశారు. ఆయన అంటున్నాడు, కొలువు చేసి మనల్ని ప్రేమించాడు. అంటే ఎందుకు 21 సంవత్సరాలు యాకోబు కొలువు చేశాడంటే రాహేలును ప్రేమించాడు కనుక. ఆయన బానే అంటే ఒక జీతగాడిగా పనిచేశాడు అక్కడ. ఆయనకి కష్టం అనిపించలా. ఆయన అంటాడు, నేను మంచుకు తడిచాను, ఎండకు ఎండాను. యాకోబు మాట్లాడుతున్నాడు ఒక రోజున, నేను మంచుకు తడిచాను, ఎండకు ఎండాను, అలా నీకోసం మిమ్మల్ని సంపాదించుకోవడానికి నేను కొలువు చేశాను నీ తండ్రి దగ్గర అని అంటున్నాడు. కానీ యేసయ్య ఎంత కొలువు చేశాడు నీకు అర్థమవుతుందా? ఆ భక్తుడికి అర్థమైంది కనుక, ఆ పాట రాసిన దైవజనుడికి అర్థమైంది కనుక ఆ పదాన్ని అలా రాశాడు. ఆ లిరిక్ అక్కడ రాశాడు, కొలువు చేసి నన్ను ప్రేమించావు. అవునయ్యా, నీకోసం నా కోసమైనా నిన్ను నన్ను ప్రేమించాడు కనుక కొలువు చేశాడు ఆయన. ఆయన దేవుని బిడ్డలారా, నాగట చాలా వల్ల ఆయన శరీరం దున్నబడింది నాన్న. ఆయన కొరడాలతో కొడుతూ ఉంటేనంట ఆయన యొక్క శరీరం ముద్దలుగా పడిందంట. ఆయన యొక్క రక్తం
యెరూషలేము వీధుల్లో ఏరులై పారిందంట. నేను మన పాప శాపభారాన్ని యేసయ్య భరించాడు నాన్న. ఎందుకని? నిన్నంతగా ప్రేమించాను బిడ్డ అని చెప్తున్నాడు. యాకోబు తన భార్యకు చెప్తున్న మాట, నేను మంచుకు తడిచాను, ఎండకు ఎండి నేను కొలువు చేశాను మిమ్మల్ని సంపాదించుకోవడానికి అంటూ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణ నీకు వట్టిగా రాలేదు, అది నీకు తృణప్రాయంగా నువ్వు ఎంచుతున్నావు. నిన్ను సంపాదించుకోవడానికి పాపంలో మలినమైపోయి మరి అంధకారంలో బ్రతుకుతున్నా, పాపం మాలిన్యంతో ఉన్న మనల్ని సంపాదించుకోవడానికి కొలువు చేశాడు మన యేసయ్య. ఆయన రక్తాన్ని కార్చాడు బిడ్డ. ఆయన పరిశుద్ధ రక్తం కార్చాడు మన కోసం. నాగడి చాలా వల్ల దున్నించుకున్నాడు ఆయన శరీరాన్ని. ఆయన ఉమ్మి వేయించుకున్నాడు నీ కోసం, నా కోసం. ఆయన గేలి చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఆయన వస్త్రాలు చించివేశారంట. ఆయన ప్రియదేవుని బిడ్డలారా, నీకు నాకు ఆయన రక్షణ ఇవ్వడానికి వస్త్రహీనుడుగా మారిపోయాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆయన అంత కొలువు చేసి ప్రాణాన్ని అర్పించి ఆయన రక్తాన్ని చిందించి ఆయన మనల్ని కొన్నాడు, నిన్ను కొన్నాడు. రక్షణను తృణప్రాయంగా ఎంచుతున్నావా? ఆ రక్షణ విలువ నీకు అర్థం కావట్లేదా? నిన్ను ఎందుకు సంపాదించుకున్నాడో నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? ఆయన ప్రేమ నీకు అర్థం కావట్లేదా? ఆయన కృప నీకు అర్థం కావట్లేదా? అవునండి, ఆయన ఉచితమైన కృపను బట్టే కదా నువ్వు నేను రక్షించబడ్డావు. ఒకవేళ ధనమున్న వారికి రక్షణ వచ్చినట్లయితే, ఇదిగో ఇంత ధనం ఇస్తేనే నీకు రక్షణ వస్తుందని అంటే, ఆ రక్షణ నీకు నాకు అనుగ్రహించబడేదా? దేవుని బిడ్డ, ఉచితంగా ఆయన కృపను అనుగ్రహించాడు. రక్షణ అనే కృప నీకు నాకు అనుగ్రహించబడింది. ఆ కృప విలువ నీకు అర్థం కావట్లా, ఆ రక్షణ విలువను తెలుసుకోలేకపోతున్నావు. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అది తృణప్రాయంగా ఎంచి చాలా మంది ఆ రక్షణ భాగ్యాన్ని వదులుకొని లోకంలో కలిసిపోతున్నారు. ఏశావు వలె పాపాన్ని వెంబడిస్తున్నారు. ఏశావు వలె ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నీ జీవితం అలా ఉందేమో, ఒకవేళ నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన కృప కల దూరం అయిపోయి ఉన్నావేమో, దాన్ని ఒక తృణప్రాయంగా ఎంచుతున్నావేమో, దాని విలువ, దాని ధన్యత, ఆ భాగ్యము, ఆ కృప నీకు అర్థం కావట్లేదేమో. ఏశావు వలె ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, ఈరోజైనా నువ్వు సర్వాలని, ఈరోజైనా నీ జీవితాన్ని మార్చుకోవాలని, ఈరోజైనా నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలని ఈ శుద్ధీకరణ కొడుకులో హెచ్చరిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. సంగమా, ఆ రోజు ఆకలి బాధను తట్టుకోలేక తృణీకరించేశాడండి ఆ జ్యేష్ఠత్వపు హక్కును. భోజనం చేశాక, భోజనం అయిపోయిన తర్వాత, కడుపు నిండిన తర్వాత, కొద్దిసేపు ఉన్న తర్వాత ఆయనకు అర్థమైందంట ఆ జ్యేష్ఠత్వపు హక్కు విలువ అనేది తనకు అర్థమయ్యి ఆయనంట ఆ ఆశీర్వాదం కోసం ఏడుస్తున్నాడంట. వచ్చి చూడండి, ఆ మాట రాయబడి ఉంది అక్కడ హెబ్రీ రాసిన పత్రిక. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, చాలామందికి ఇది అర్థం కావట్లా, విసర్జించి వెళ్ళిపోతున్నారు. కానీ ఆయన రక్షణను, ఆయన కృపను, యేసయ్యను, ఆయన మహిమను, ఆయన ఇచ్చిన నీకు ఇచ్చిన ఏదైనా, ఏ ఆశీర్వాదమైనా నువ్వు తృణప్రాయంగా నువ్వు విసర్జించి నువ్వు వెళ్ళిపోతే నిన్ను కూడా ఆయన విసర్జిస్తాడు అనే సంగతి చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. చూడండి, తృణప్రాయంగా ఎంచాడు, దాన్ని త్రోసిపుచ్చుకున్నాడు జ్యేష్ఠత్వపు హక్కును. దేవుని బిడ్డలారా, తర్వాత అర్థమైంది దాని విలువ.
ఆ భాగ్యం ఎంత గొప్పదో, ఆ కృప ఎంత గొప్పదో, దేవుని మందిరంలో పరిచయం చేస్తే ఎంత ఆశీర్వాదం వస్తుందో, దేవుడిచ్చిన నీకు ఇచ్చిన కృపలో నువ్వు నిలబడితే ఎంత దీవెన ఉంటుందో, ఎంత ఆశీర్వాదం ఉంటుందో, ఎంత ధన్యత ఉంటుందో. తర్వాత గుర్తించాడు తను ఏశావు. గుర్తించి తర్వాత ఏడుస్తున్నాడంట, కన్నీళ్లు విడుచుతూ వెతుకుతున్నాడంట. అప్పుడు కన్నీళ్లు విడుచుతూ వెతుకుతూ, అయ్యా ఆ జ్యేష్ఠత్వ హక్కు నాకు కావాలి, ఆ జ్యేష్ఠత్వ హక్కు నాకు కావాలయ్యా అనంట అడుగుతూ ఉన్నప్పుడు ఏశావుకి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు ఆయనను విసర్జించాడు. దేవుని బిడ్డ, అవునండి, ఈరోజు నీ జీవితం అలాగే ఉందా? ఇప్పుడు చూడండి, ఏశావులాగా నువ్వు బ్రతుకుతున్నావా? నీకు ఇచ్చిన కృప ఏదో, ధన్యత ఏదో, భాగ్యం ఏదో, అభిషేకం ఏదో, ఆశీర్వాదం ఏదో నువ్వు గుర్తెరక, నీ రక్షణ, దేవుడికి ఇచ్చిన రక్షణ విలువను తెలుసుకోక, తృణప్రాయంగా ఎంచి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకుండా, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే నీ జీవితాన్ని మార్చుకోకుండా తృణప్రాయంగా ఎంచుతున్నావా? ఎన్నోసార్లు ప్రభు నీతో మాట్లాడినా, ఎన్నోసార్లు నీ హెచ్చరించినా, ఎన్నోసార్లు నీతో మాట్లాడాలని ప్రభు నీ దగ్గరకు వచ్చినా అది ఒక తృణప్రాయంగా నువ్వు ఎంచుతున్నావేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఆ రోజట కన్నీళ్లు విడిచాడు. ఆశీర్వాదం పోయాక కదండి తెలిసేది దాని విలువ. ఉన్నప్పుడు దాని విలువ అర్థం కాదు, ఉన్నప్పుడు దాని యోగ్యత అర్థం కాలేదు. దేవుని బిడ్డ, అది ఎప్పుడైతే తన నుంచి దూరం అయిపోయిందో దాని విలువ తనకు అర్థమైంది. సాతానుడు ఎప్పుడు అంతే చేస్తాడు, దుష్టుడు ఎప్పుడు అలాగే చేస్తాడు. ఆ ఉన్నతమైన భాగ్యములో నువ్వు ఉన్నప్పుడు, దేవుడిచ్చిన కృపలను ఉంటున్నప్పుడు, ఆ యోగ్యత ఏంటో, ఆ ధన్యత ఏంటో నువ్వు చూడకుండా నీ కళ్ళు మూసేస్తాడు. తర్వాత కృపకు నువ్వు దూరం అయిపోయిన తర్వాత అప్పుడు నీ కళ్ళు తెరుస్తాడు. అప్పటికి అంతా అయిపోయి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఏశావు కూడా అంతే. ఆ భోజనం చేసిన తర్వాత, తిన్న తర్వాత, తిన్నాడంట, త్రాగాడంట. దేవుని బిడ్డలారా, తిని త్రాగిన తర్వాత అప్పుడు ఆయన తర్వాత కొద్దిసేపటికి ఆలోచన వచ్చి ఆయన వెతుకుతున్నాడంట కన్నీళ్లతో. ఇప్పుడు ఎలా వెతుకుతున్నాడు? కన్నీళ్లతో, పశ్చాత్తాపంతో, అయ్యా నేను దౌర్భాగ్యుణ్ణి, నువ్వు ఇచ్చిన కృపను చూడలేకని వ్యక్తిని, అయ్యా నేను పోగొట్టుకున్న వ్యక్తిని, అయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వు, ఆ జ్యేష్ఠత్వ హక్కు నాకు కావాలి, ఆ దీవెన నాకు కావాలి, ఆ ఆశీర్వాదం నాకు కావాలి, నువ్వు ఇచ్చిన నా కృప నాకు కావాలి అని కన్నీళ్లతో వెతుకుతుంటే దేవుడు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దేవుడు ఆయనను విసర్జించాడు. దేవుని బిడ్డలారా, కానీ ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంఘం ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏశావుకు అవకాశం రాలేదు, కానీ నీకు అవకాశం ఇస్తున్నాడు ప్రభు, మనకు అవకాశం ఇస్తున్నాడు ప్రభు. ఒకవేళ దూరం అయిపోయిన స్థితిలో ఉన్నావేమో, దేవుని కృపకు దూరం అయిపోయావేమో, దేవుడికి ఇచ్చిన భాగ్యానికి దూరం అయిపోయి ఉన్నావేమో, దేవుడిచ్చిన రక్షణకు దూరం అయిపోయి లోకాని కోసం పోరాడుతున్నావేమో, తుచ్చమైన వాటి కోసం ఉన్నతమైన కృపకు దూరం అయిపోయావేమో, నువ్వెవరివైనా కావచ్చు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఈరోజున దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు నీకు. ఏశావుకు కన్నీళ్లతో వెతికిన అవకాశం రాలేదా, కృప రాలేదు, కానీ నీకు అవకాశం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ అవకాశం చేజార్చుకోవద్దు. నువ్వు కన్నీళ్లతో వెతికితే ఈరోజు నీకు దొరుకుద్ద కృప. కన్నీళ్లతో, పశ్చాత్తాపంతో నువ్వు వెతకగలిగితే ఆ కృప నీకు రాబోతుంది. ఈ రోజున ఆ కృప నీ దగ్గరకు రాబోతుంది. ఈ రోజున ఆ కృప నీకు ఇస్తానని ప్రభు అంటున్నారు. దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను వదులుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన రాకడలో నిన్ను విడిచిపెట్టుకోవాలని దేవుడు ఇష్టపడట్లేదు. ఈరోజైనా నువ్వు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఈరోజు నువ్వు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఈరోజైనా పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరుగు. దేవుడిచ్చిన రక్షణ కావచ్చు, నీకు ఇచ్చిన ప్రార్థనా జీవితాన్ని కావచ్చు, నీకు ఇచ్చిన విశ్వాస జీవితాన్ని కావచ్చు, నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని కావచ్చు, నీకు ఇచ్చిన కృప దేవుడు నీకు ఇచ్చాడు. ఒకవేళ పరిచర్యకు సపోర్టర్గా, ఆర్థికంగా సపోర్ట్ చేసే ఆ కృపనైనా నీకు ఇచ్చాడా? ఈ పరిచర్యలో ఏ భాగం నీకు ఇచ్చినా, దేవుడు ఏ ధన్యత నీకు ఇచ్చినా, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అయినా ఒకవేళ ఇప్పటి వరకు తృణప్రాయంగా నువ్వు ఎంచి తృణీకరిస్తూ ఉన్నట్లయితే, దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చూడు, ఏశావు ఒక భ్రష్టుడిగా మారిపోయాడు. ఏశావు జీవితం ఎంతగానో శాపగ్రస్తం అయిపోయింది. ఏశావు చరిత్ర అందరితో ముగిసిపోతూ వచ్చింది. ఏశావు జీవితం దుర్భరంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా,
చూడు, ఆయన కనికరం రాలేదు, దేవుని కనికరం, దేవుని కృప మరలా పొందుకోలేకపోయాడు. తన జీవితంలాగా నీ జీవితం అవ్వకూడదని, తన జీవితంలాగా నువ్వు భ్రష్టుడు కావకూడదని, భ్రష్టురాలు అవ్వకూడదని ఈరోజు ప్రభు నీతో మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడారు. ఈ రోజున దేవుడికి అనుగ్రహించిన కృపను గుర్తెరిగి, దేవుడికి ఇచ్చిన భాగ్యాన్ని గుర్తెరిగి, దేవుడికి ఇచ్చిన రక్షణను గుర్తెరిగి ఈరోజు దేవుని దగ్గర పశ్చాత్తాపపడి, యేసయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించయ్యా, పరిశుద్ధాత్మదేవా నన్ను మన్నించని ఈరోజు నువ్వు అడగగలిగితే ఈరోజు ఆయన కృప నీ వద్దకు రాబోతుంది. ఆయన దీవెన నీ వద్దకు రాబోతుంది. ఆయన ఆశీర్వాదం తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన కృప నీకు తిరిగి రాబోతుంది. ఆయన కృప కావాలని వేడుకో, ఆయన కృప కావాలని వేడుకో, ఆయన దీవెన కావాలని అడుగు. అందుకే కదా దావీదు ఆ కృప పోగొట్టుకోకూడదని ఆ గుర్తెరిగి, పరిశుద్ధాత్మ నా నుండి దూరం చేయొద్దయ్యా, నీ కృప నా నుండి దూరం చేయొద్దయ్యా, నన్ను కడుగయ్యా, అయ్యా నేను పాపిని, నీకు విరోధంగా పాపం చేసిన వ్యక్తిని, నన్ను కడుగయ్యా, అయ్యా నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా. నాయన ఈ రోజున నీ తట్టు నేను తిరుగుతున్నాను, నేను దేవుని తట్టు తిరిగాడు. ఆయన కృప ఎదుగో, ఆయన విడిచిపోలేదు. ఈరోజు నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు సంఘమా, దేవుని రక్షణను, దేవునికి ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుడికి ఇచ్చిన సమయాన్ని నిర్లక్ష్యపరుస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో నిర్లక్ష్యపరుస్తున్నావా? దేవుడికి నీకు ఇచ్చిన ఏ కృపకైనా దూరం అయిపోయిన స్థితిలో ఉన్నావా? పోగొట్టుకున్న స్థితిలో నువ్వు ఉన్నావా? ఈ రోజున దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు నీకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పశ్చాత్తాపపడి, ప్రభా నాయన నీ కృపకు నేను దూరం కావద్దు నాయన, అయ్యా నాయన నీ కృపకు నేను దూరం అవ్వద్దేసయ్యా, నీ కృప నాకు కావాలి, నీ దీవెన నాకు కావాలి. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకోనయ్యా, నువ్వు ఇచ్చిన దీవెన గొప్పది, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ గొప్పది. అయ్యా కొన్ని రోజులు నిర్లక్ష్యం చేశాను, మరిచిపోయాను అయ్యా, దీనికి దూరంగా, నువ్వు ఇచ్చిన కృపకు దూరంగా బ్రతికాను అయ్యా, తుచ్చమైన వాటి కోసం పరుగులు పెట్టాను ప్రభా, అయినా నువ్వు నన్ను వదలలేదయ్యా. ఈరోజు నాతో మరలా మాట్లాడావయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని దేవుని సన్నిధానంలో అడుగు. ఇదిగో దేవుని ఇచ్చిన కృపను పోగొట్టుకుని, ఆ కృపను దూరం చేసుకుని లోకం వెంబడి పరిగెట్టావు, అన్నీ నష్టపోయావు, అన్నీ పోగొట్టుకుని ఉన్నావు, అంత శూన్యమైపోయిన జీవితంలో ఉన్నావు. ఈరోజు ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, అయ్యా నేను దేవుని కృపకు దూరం అయిపోయాను కాబట్టి ఈరోజు నా జీవితం ఇలా చంద్రవందరైపోయింది, ఈరోజు నా బ్రతుకు పాడైపోయింది, నా జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. ప్రభా నన్ను క్షమించు అని కోరుకో, ఈ రోజున కోరుకో, వేడుకో, దేవుని పాదాలు పట్టుకొని వేడు. ఆయన కన్నీళ్లతో వెతుకుతున్నాడంటే యేషవు ఆ జ్యేష్ఠత్వం విలువ తనకు అర్థమైంది, ఆ కృప విలువ, దేవుడు తనకిచ్చిన కృప విలువ ఆయనకు అర్థమై ఏడుస్తున్నాడు, పాదాలు పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు. అయ్యా కృపకు దూరం అయిపోయిన వాడిని, అది నాయన తృణీకరించిన వ్యక్తిని, అయ్యా నా దగ్గరకు నువ్వు ఇచ్చినప్పుడు, నన్ను ఆశీర్వదించినప్పుడు ఆ దీవెన గుర్తించలేని దౌర్భాగ్యుడిని, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించు, నాకు ఆ కృప కావాలి, నాకు ఆ దీవెన కావాలి అని ఏశావు కన్నీటితో వెతుకుతున్నాడంట, కన్నీటితో అడుగుతున్నాడంట. కానీ తనకు అవకాశం ఇవ్వలేదు దేవుడు, తన్ను దేవుడు విసర్జించాడు. బిడ్డ, దేవుడు నిన్ను విసర్జించకుండా ఉండాలంటే, దేవుడు నిన్ను విసర్జించకూడదంటే ఈ రాత్రైనా దేవుని చెంతకు చేరుతావా? దేవుని పాదాలు పట్టుకోగలుగుతావా? దేవుని వేడుకోగలుగుతావా? దేవా నన్ను క్షమించు అని అడుగుతావా? అయ్యా నువ్వు ఇచ్చిన కృపను గుర్తించలేని వ్యక్తిగా ఉన్నానయ్యా, నువ్వు ఇచ్చిన యోగ్యతను నేను గుర్తించలేని వ్యక్తిగా ఉన్నానయ్యా, నువ్వు నాకు అప్పగించిన బాధ్యతను గుర్తించలేని వ్యక్తిగా ఉన్నానయ్యా, అయ్యా నువ్వు నాకు అప్పగించిన పనిని చేయలేని వ్యక్తిగా ఉన్నానయ్యా. అయ్యా వాటిని తృణీకరించి లోకం వైపు పరిగెట్టాను ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. తుచ్చమైన వాటి కోసం, క్షణికమైన వాటి కోసం పోరాడుతున్నానయ్యా, నన్ను మన్నించు. ఈ రాత్రి నాతో మాట్లాడేవయ్యా అని దేవుని పాదాలు పట్టుకొని వేడుస్తావా? కన్నీటితో నువ్వు పశ్చాత్తాప పడగలిగితే దేవుని కృప నీ మీదకు రాబోతుంది, దేవుని కనికరం నీ మీదకు రాబోతుంది, దేవుని యొక్క అభిషేకం నీ మీదకు రాబోతుంది. దేవుడు తన ఆత్మతో నింపబోతున్నాడు, మరలా నిన్ను ఆయన తన రాజ్యంలోకి చేర్చుకోబోతున్నాడు. ఆయన మహిమతో నింపి ఆయన రాజ్య వారసుడుగా, ఆయన రాజ్యములో ఆయనతో కలిసి నువ్వు ఆనందించే బిడ్డగా ఉండాలని ఈరోజు దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ఆశిస్తూ నీతో మాట్లాడుతున్నాడు.
ఆనాడు అదే పౌలు చెప్తున్నాడు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే కడవరి దినాల్లో, కలవరపరిచే దినాలలో మనం ఉన్నాం. సాతానుడు అనేక రీతిగా కలవరపరుస్తున్నాడు. సంఘమా, మీరు ఇదిగో ఏశావులాగా అయిపోవద్దు. తుచ్చమైన వాటి కోసం ఉన్నతమైన కృపకు దూరం అయిపోవద్దు. దేవుని కృప గొప్పది, దేవుడికి ఇచ్చిన రక్షణ గొప్పది. దాన్ని చూడు సంఘమా, దేవుని కోసం నిలువు. దేవుని రాకడ రాబోతుంది, రాజ్యం కొరకు సిద్ధపడు అని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఆనాడు పౌలు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈయన కూడా హెచ్చరిస్తున్నాడు, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆయన అంటున్నాడు, రాకడ సమీపంగా ఉంది. సంఘమా, సాతాను చూపించి లోకాశల్లోకి వెళ్ళొద్దు. ఈ లోకంలో ఉన్న వాటి కోసం నేను ఇచ్చిన రక్షణను వదులుకోవద్దు, విడిచిపెట్టుకోవద్దు. నా కృపకు ఎవరో దూరం కావద్దని ఈ రాత్రి దేవుడు హెచ్చరిస్తున్నాడు. నాన్న, ఈ రాత్రి దేవుని మాటలను వినినట్లయితే, ఈ రోజు నీ హృదయాన్ని ప్రభువు తాకినట్లయితే, ఆయన మాటలను నీ హృదయాన్ని గుచ్చుకున్నట్లయితే, ఈ రాత్రి క్షమాపణ కోరుకో. దేవుని సన్నిధానంలో దేవుని పాదాలు పట్టుకో. ఈ శుద్ధీకరణ కూడికలో దేవునితో మాట్లాడినప్పుడు, యేసయ్యా నన్ను క్షమించను అడుగు. యేసయ్యా అయ్యా ఈరోజు నన్ను దర్శించయ్యా. నీ కృపకు నేను దూరం అవ్వద్దయ్యా. నీ కనికరం కావాలి, నీ కటాక్షం కావాలి, నీ కృప నాకు కావాలయ్యా. నువ్వు నాకు అనుగ్రహించిన కృపను, యోగ్యతను, ధన్యతను అయ్యా నేను వినియోగించుకుంటున్నాయ్యా. కన్నడు వాటిని తృణీకరించను. ఒకవేళ నా మనసులో ఇప్పటి వరకు తృణీకరించానేమో, ఇది చేయకపోతేలే అనుకున్నానేమో, ఇది ఎంత పనిలే అనుకున్నానేమో ప్రభా, ఈ రక్షణ ఏ పాటిదిలని వదిలేసుకున్నానేమో, ఏ శవులాగా ప్రభా నేను కూడా నిన్ను నమ్మేస్తున్నానేమో. ఆ రోజు నాకు అయ్యా ఆయన జ్యేష్ఠత్వ హక్కును ఏ శవం వేసినట్లేదు. నేను ప్రభు నువ్వు నాకు ఇచ్చిన రక్షణ నేను వదిలేసుకున్నానేమో. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. నీ దేవుని పాదాలు పట్టుకుని ప్రాధేయపడు. నీకు ఇచ్చిన కృప వరాలు ఏదైనా, దేవుడు నీకు ఇచ్చిన ఏ ఉన్నతమైన కృప అయినా దానికి దూరం అయిపోయి ఉన్నావేమో, తృణప్రాయం ఎంచుతున్నావేమో. దయచేసి ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ మనసును ఆయన తట్టు తిప్పుకుంటావా? నీ మనసును ఆయన వైపు తిప్పుకొని క్షమాపణ కోరుకో. యేసయ్య కన్నీళ్లతో వెతికిన రాలేదు ఆ కృప, కానీ ఈ రాత్రి కన్నీళ్లతో వెతికితే కృప నీకు రాబోతుంది. ఆయన దీవెన నీకు మరలా రాబోతుంది. ఇదిగో పశ్చాత్తాపంతో దావీదు అడిగినప్పుడు దావీదును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ఆయన కృపను అనుగ్రహించాడు, శాశ్వత కృపనిచ్చాడు దావీదుకి. నాకు కూడా కృప కావాలి యేసయ్యా. నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ ఆశీర్వాదం లేకపోతే నేను జీవించలేనయ్యా. నాకు నువ్వు కావాలి. నువ్వు ఇచ్చిన ఉన్నతమైన కృపలో నేను నిలబడాలి, నీ రాజ్యం నేను చేరుకోవాలి, నీ రాకడలో నేను ఎత్తబడాలి ప్రభువా. ఈ రాత్రి నన్ను నేను సరి చేసుకుంటున్నాను చెప్పు. ఈ రాత్రి నువ్వు సరి చేయబడితే ఆయన కృప నీకు రాబోతుంది. నేను ప్రార్థన చేయబోతున్నా. ఎంతమంది ఈ రోజున దేవుని వాక్యం తట్టు తిప్పబడి మీ హృదయాన్ని తిప్పుకుని పశ్చాత్తాపడుతున్నారో, ఈరోజు ఆ కృపలోనే నిలబడాలి అని ఆలోచిస్తున్నారో, దేవుని రాకడలను ఎత్తబడాలి, నీ రాజ్యం నాకు కావాలని అడుగుతున్నారో, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. నాయన ఈ రాత్రి మాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. ఆనాడు పౌలు హెబ్రీ సంఘాన్ని హెచ్చరించిన మాటలు ఈ రాత్రి మమ్మల్ని కూడా హెచ్చరిస్తూ మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ కృపను, నీ ధన్యతను నువ్వు ఇచ్చిన జ్యేష్ఠతో హక్కును గుర్తెరగగా ఆ రోజున యేసయ్య ప్రభా పూట కూటి కోసం ఆ జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడయ్యా. అవునయ్యా, మేము కూడా నువ్వు మాకు ఇచ్చిన రక్షణను, కృపను, ఆ దీవెనను, వరాలను, అభిషేకాన్ని గుర్తెరగని వ్యక్తులుగా ఉన్నామేమో ప్రభా. అందుకే ఈ రాత్రి ప్రభా మమ్మల్ని హెచ్చరించావు దేవా. మమ్మల్ని క్షమించు, మన్నించయ్యా. నా తండ్రి ప్రభా, ఒకవేళ తృణప్రాయంగా వర్ణించామేమో నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని, నిన్ను విడిచిపెట్టి ప్రభువు ఇచ్చిన భాగ్యాన్ని వదులుకొని నువ్వు ఇచ్చిన కృపను విడిచిపెట్టి క్షణికమైన వాటి కోసం పరుగు పెడుతున్నామేమో ప్రభువా. క్షమించు డాడీ, మన్నించయ్యా. ఈ రాత్రి ఎంతమంది ప్రభా నీ మాటల ద్వారా వారు పశ్చాత్తాపడుతున్నారు చూడయ్యా. యేసయ్య గ్రహించలేకపోయాడు,
అయ్యా ఎప్పుడైతే జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడో, ఎప్పుడైతే భోజనం చేసిన తర్వాత తనకు అర్థమై నాయనా ఏ కృపను వదిలేసుకున్నాడో, ఏ ధన్యతను పోగొట్టుకున్నాడో, ఏ యోగ్యతను పోగొట్టుకున్నాడో అర్థమై కన్నీళ్లతో పశ్చాత్తాపంతో వేడుకుంటున్నాడు. కానీ ఆ కృప ఆయనకు దొరకలేదయ్యా. కానీ ఈ రాత్రి ప్రభా పరిశుద్ధాత్ముడా మాకు మరలా ఒక అవకాశం ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ రాత్రి ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారో అయ్యా, నీ సన్నిధానంలో మొర్ర పెట్టుకుంటున్నారో వారిని దర్శించాయా. ఈ రాత్రి నీ కృపకు ఎవ్వరూ దూరం కాకూడదయ్యా. నువ్వు ఇచ్చిన ధన్యతను ఎవరూ పోగొట్టుకోకూడదయ్యా. నువ్వు ఇచ్చిన రక్షణను మేమెవరూ పోగొట్టుకోకూడదయ్యా. ఏశావులే ఇస్కరియోతు యోధా వలె ఎవ్వరూ పోగొట్టుకోవద్దయ్యా. నువ్వు ఇచ్చిన కృపను గుర్తెరిగి, ఆ మహిమను గుర్తెరిగి నాయన అయ్యా, నువ్వు ఇచ్చిన కృపలో నిలిచే గొప్ప భాగ్యం మాకు దయచేయండి అయ్యా. నాయన నీ రక్తము కార్చి అయ్యా నాయన ప్రభు నీ ప్రాణము పెట్టి నాయన మమ్మల్ని సంపాదించుకున్నావు. మా కొరకు నాయన నిశ్చయమైనది అయ్యా నిత్యము నిలిచే రాజ్యాన్ని మా కోసం సిద్ధపరిచావయ్యా. ఆ రాజ్యం మాకు కావాలి యేసయ్యా. ఆ రాజ్యములు మేము ప్రవేశించాలి ప్రభా. అటువంటి కృపలో మమ్మల్ని భద్రపరచమని ఈరోజు ఎంతమంది ఈ వాక్యానికి లోబడి వారిని వారు సరి చేసుకున్నారో వారందరినీ కృపతో నువ్వు నింపుతున్నందుకు వందనాలయ్యా. ఇంకెక్కడ పడిపోకుండా, ఎక్కడ నీకు దూరం కాకుండా, ఎప్పుడు కూడా నువ్వు మాకు ఇచ్చిన ఏ ధన్యతను మేము పోగొట్టుకోనకుండా నీలో నిలిచి నాయన నువ్వు ఇచ్చిన ఉన్నతమైన భాగ్యాన్ని పొందుకుని నీ రాజ్యం చేరే గొప్ప ధన్యత, భాగ్యము, ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, లైవ్ చూసిన బిడ్డలు కూడా ఎంతమంది ఈరోజు వాక్యం ద్వారా సరి చేసుకున్నారో వారందరినీ కూడా దీవించి నీ కృప ఎల్లవెళ్ళ వరకు తోడుగా ఉంచమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి నడుపునుగాక.